సమ్మర్ వచ్చిందంటే విశాఖపట్నంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు సందర్శించడానికి ఉన్నాయి. అందులో ప్రధానంగా కైలాసగిరిలో రోప్వే అనేది చాలా అందంగా ఉంటుంది. ఆ రోప్వేలో వెళ్తూ ఉంటే సముద్ర తీరం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తాను రండి. ఉదయ్ బిస్వాల్ అండ్ మేనేజర్ ఆఫ్ ద రోప్వే సిఆర్ఎస్పిఎల్. మనకి హాలిడేస్ ఇంకా అవ్వలేదు అనుకుంటాను. జనాలు ఇంకా ఫుల్గా రాలేదు. జనాలు ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తారేమో. ఎలక్షన్ టైం కదా, సరిగ్గా సండే వచ్చేటట్టుగా ప్లాటింగ్ అంత లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లలకి 4 to 7 years 80 రూపీస్, అబవ్ 7 years ఫుల్ టికెట్ 150 రూపీస్. వెళ్ళి మళ్ళీ చూసి మొత్తం రావచ్చు. పైకి వెళ్ళి 7:30 లోపల కిందకి దిగిపోవచ్చు. అప్ అండ్ డౌన్ టికెట్లు ఇవి. ఉదయం 11 నుంచి స్టార్ట్ అవుద్ది. 1 to 2 మధ్యన లంచ్ బ్రేక్, మళ్ళీ 2 నుంచి 7:30 వరకు కంటిన్యూగా తిరుగుతుంది. బాగా ఫ్లైట్లు ఎక్కినట్టుగా చాలామంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా అవుటర్స్ మన ఆంధ్ర కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తారు. చాలామంది వచ్చి బెంగాలీ వాళ్ళు కానీ ఒడిస్సా నుంచి మనకి వస్తే కైలాసగిరి అందరూ వస్తే ఎంజాయ్ చేస్తారు బాగా హ్యాపీగా. వైజాగ్లో మంచి లొకేషన్ పాయింట్ ఇది కైలాసగిరి. ఇది వ్యూ చూడడానికి సిటీ వ్యూ కానీ, ఎక్కడి నుంచి సీ వ్యూ కానీ, పైన మ్యూజియంలు అది చాలా బాగుంటాయి చూడడానికి. వైజాగ్ సిటీలోనే ఒక మెయిన్ పార్ట్ ఆఫ్ ద రోప్వే అంటే రోప్వే కైలాసగిరి అంటే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. బాగుందండి, చాలా బాగుంది. అండ్ కొత్త వాళ్ళకి కొంచెం యాంగ్జైటీగా ఉంటుందన్నమాట రావడానికి. ఈ సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది. వ్యూ ఆఫ్ బీచ్ కానీ, కైలాసగిరి, శివుడు, పార్వతి అవన్నీ చాలా బాగుంటాయి. సో ఎప్పుడూ వస్తూనే ఉంటాము. మా కజిన్స్ వచ్చారని తీసుకువచ్చాను అనమాట.